ఇక భారత్లో తమ కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ భారీ పెట్టుబడుల ప్రణాళికలను ప్రకటించింది. ప్రధాని మోదీతో కంపెనీ సీఈఓ ఆండీ జెస్సీ సమావేశమయ్యారు. 2026 నుంచి 2030 మధ్య కాలంలో భారత్లో $48 బిలియన్ పెట్టుబడి పెట్టనున్నట్లుగా అమెజాన్ వెల్లడించింది. ఈ నిర్ణయం ద్వారా భారత మార్కెట్పై తమకు ఉన్న దీర్ఘకాలిక నమ్మకం నిబద్ధతను మరొకసారి చాటి చెప్పింది. ఇక 2030 నాటికి రెండు రంగాల్లో అదనంగా $13 బిలియన్ పెట్టుబడి పెట్టనున్నట్లుగా ఆండీ జెస్సీ తెలిపారు. There's vision over the last 12 years is just remarkable, and you can see it in the development of the country and how important the country is in almost every aspect around the world. And when I have the good fortune to spend time with him, he has so many ideas for how to continue to make the country better on every dimension that it's very noteworthy, it's very remarkable, and it's impressive. We've invested $40 billion in India since the year 2010. And then at the end of last year, we announced that we were going to invest another $35 billion in India between 2026 and 2030. And we just announced today that we're going to increase that amount from $35 billion to an incremental $48 billion of investment between 2026 and 2030. And a fair amount of our investment is in our marketplace business, but the incremental $13 billion we announced today is focused on cloud and AI. India is becoming such a significant cloud and AI hub around the world, and we have so much demand here that we're continuing to invest in the country on the cloud side and the AI side as well. We've accounted for roughly 2.8 million direct and indirect jobs in the country, as of 2024, and we're hoping to make that number more like 3.8 million by the end of 2030. ఇక దేశంలో నకిలీ నాణ్యత లేని మందుల చిలామణికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్లో రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ డ్రగ్స్ మాఫియాకు చెక్ పెట్టేలా కేంద్ర ఔషధ నిబంధనలు సవరించింది. ఇందులో భాగంగా షెడ్యూల్ H2 పరిధిని మరింత విస్తరిస్తూ మరికొన్ని కీలక మందులను ఈ నిబంధనల కిందికి తీసుకొచ్చింది. ఇకపై సదరు ఔషధాల ప్యాకేజింగ్లపై QR లేదా బార్ కోడ్ను ముద్రించడం తప్పనిసరి అని తేల్చి చెప్పింది.
రాజకీయంగా దుమారం రేపిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసుపై హైకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడంలో స్పీకర్ విఫలమయ్యారు అంటూ బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్లపై ఇవాళ సీజే ధర్మాసనం విచారణ చేపట్టింది. గతంలో స్పీకర్ ఇచ్చిన తీర్పు కాపీలతో పాటుగా ట్రైబ్యునల్ నివేదికలను సమర్పించాలని ఆదేశించిన కోర్టు తాజా ప్రతివాదులైన ఎమ్మెల్యేలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ వ్యాప్తంగా ఓటర్ల వివరాల సేకరణ పునఃపరిశీలన కోసం ఎస్ఐఆర్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతుంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా బూత్ లెవెల్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ ఓటర్లకు ఎన్యుమరైజేషన్ ఫామ్లను అందజేస్తున్నారు. ప్రస్తుత ఓటర్ల వివరాలతో పాటుగా గతంలో జరిగిన కీలకమైన 2002 ఎస్ఐఆర్ వివరాలను కూడా ఈ ఫామ్లో నమోదు చేయాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల భద్రతకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరొక కీలక ముందడుగు వేసింది. ప్రభుత్వ ఉద్యోగుల కోసం సరికొత్త ప్రమాద జీవిత బీమా పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమంలో సీఎం రాష్ట్ర మంత్రులు ఉన్నతాధికారుల సమక్షంలో మొత్తం 14 ప్రముఖ బ్యాంకులు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ పథకం ద్వారా కేవలం శాశ్వత ఉద్యోగులే కాకుండా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న సిబ్బందికి కూడా ప్రమాద బీమా రక్షణ కల్పించారు. यूको बैंक जनरल मैनेजर श्री अमित श्रीवास्तव, श्री एवी रमणमूर्ति गारू, నిజామాబాద్ జిల్లా అబ్కారీ శాఖలో అవినీతి తిమింగలాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇటీవల ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి అవినీతి వ్యవహారాన్ని ఏసీబీ అధికారులు వెలుగులోకి తెచ్చింది. అయితే ఇప్పుడు అంతకంటే పెద్ద ఆక్రమార్కులు రంగంలో ఉన్నట్లుగా జిల్లాలో జోరుగా చర్చ సాగుతుంది. డిప్యుటేషన్ పై వచ్చిన ఓఎస్ఓ ఎస్హెచ్ఓ రాజకీయ అండదండలతో ఆ పదవిని దక్కించుకోవడమే కాకుండా పరిధి దాటి వసూళ్లకు తెగబడినట్లుగా సమాచారం. నందిపేట, నవీపేట, మక్లూర్, మోపాల్తో పాటుగా నిజామాబాద్ రూరల్ పరిధిలోని వైన్ షాపులు, కల్లు డిపోల నుంచి ప్రతి నెల లక్షల రూపాయల మామూళ్లు వసూలు చేస్తున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఎవరెవరు ఎంతెంత లంచం ఇచ్చారనే పూర్తి డేటాతో కూడిన ఒక డైరీ ఇప్పుడు ఏఎన్ఎన్ న్యూస్ చేతికి చిక్కింది. ఈ డైరీ బయటపడడంతో అబ్కారీ శాఖలో ఒక్కసారిగా అలజడి మొదలైంది.
నిజామాబాద్ జిల్లా అబ్కారీ శాఖలో అవినీతి తిమింగలాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఇటీవల ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి అవినీతి వ్యవహారాన్ని ఏసీబీ అధికారులు వెలుగులోకి తెచ్చింది. అయితే ఇప్పుడు అంతకంటే పెద్ద అక్రమార్కులు రంగంలో ఉన్నట్లుగా జిల్లాలో జోరుగా చర్చ సాగుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నవీన్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నవీన్, థ్యాంక్ యూ మనీషా. నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ శాఖలో అవినీతి ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి అవినీతి వ్యవహారాలను ఏసీబీ అధికారులు వెలుగులోకి తీసుకొచ్చారు. గత 2 రోజుల క్రితము ఏసీబీ అధికారులు మల్లారెడ్డి ఇంటిపై ఏకదాటిగా దాడులు నిర్వహించారు. ఇందులో ఆదాయం నుంచి 100 కోట్ల రూపాయలు ఆస్తులు సంపాదించడం కూడా ఏసీబీ అధికారులు తేల్చారు. అయితే దీంతో ఒక్కసారిగా నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ శాఖలో కలవరం నెలకొందని చెప్పవచ్చు. అయితే మల్లారెడ్డి కంటే ఎక్కువ స్థాయిలో అక్రమాలకు పాల్పడుతున్న మరికొందరు అధికారులు ఉన్నారని ప్రచారం ఆ శాఖలో కూడా జోరుగా కొనసాగుతుంది. డిప్యూషన్ మీద వచ్చిన ఎస్హెచ్ఓ పదవిని చెక్కించుకునేందుకు కూడా పన్నారని చెప్పి అనంతరం అనుకూలంగా పరిస్థితులు సృష్టించినట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే అనంతరం ఆ పదవిలో కొనసాగుతున్నట్టు ఆ ఎస్హెచ్ఓ కళ్ళు దుకాణాలు అలాగే వైన్ షాపులో కూడా భారీ మొత్తంలో మామూలు కూడా వసూలు చేసినట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఎస్హెచ్ఓ ఎవరైతే ఉన్నారో ఎస్హెచ్ఓ దాని పరిస్థితి సంబంధించి నందిపేట అలాగే నవిపేట మాక్లూరు మోపాల్ నిజామాబాద్ రూరల్ మండలాలలో పరిధిలోని కళ్ళు దుకాణాలు అలాగే డిపోలు వైన్ షాప్ నుండి ప్రతి నెల ₹1,00,000 వసూలు చేసినట్లు కూడా ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే బెల్ట్ షాప్ నుండి కూడా అదనపు ఆదాయం వస్తుందని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఆ ఎస్హెచ్ఓకు రాజకీయ పరంగా అండదండలు ఉన్నాయని చెప్పి కూడా అందుకోసమే ఎంత అవినీతి పాల్పడ్డా కూడా ఎస్హెచ్ఓ కొడుకు ఇలాంటి చర్యలు తీసుకుంటారని చెప్పి కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని వైన్ షాపుల నిబంధనలకు విరుద్ధంగా పర్మిట్ టోర్నమెంట్ నిర్వహిస్తూ ఒక బార్ల మాదిరిగా కూడా అక్కడ వ్యవహరిస్తున్నారని చెప్పి దానికి లైసెన్స్ ఫీజులు చెల్లిస్తున్న బార్ల కూడా యజమానులు నష్టపోతారని చెప్పి వారికి అధికారులు చెప్పినప్పటికీ కూడా అధికారులు మాత్రం మీనామేసలు చెప్పి లెక్కిస్తున్నారని చెప్పి కూడా ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పచ్చు. అయితే ఏదైతే ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఏసీబీకి చెప్పారో దాని తర్వాత కూడా ఆ ఎస్హెచ్ఓ తనకు ఈ 3 మండలాలు నందిపేట నవపేట అలాగే నిజామాబాద్ మోపాల్ మండలం సంబంధించిన బట్టి ఎవరు ఏది బెల్ట్ షాప్ కావచ్చు వైన్స్ కావచ్చు అలాగే కళ్ళు డిపోల నుండి ఎవరు ప్రతి నెల ఎంత డబ్బులు ఇచ్చారని కూడా ఒక లిస్టు రాసుకున్నట్లు కూడా తెలిసింది. ఆ లిస్టు కూడా ఎక్స్క్లూజివ్ గా ఏనేం న్యూస్ కో చిక్కింది. ఇప్పుడు మన రిజల్ట్స్ చూస్తున్నట్లు ఎక్కడ ఏ అధికారి ఏ బెల్ట్ షాప్ కావచ్చు వైన్స్ కావచ్చు కళ్ళు బట్టి ఎవరు ఎంత డబ్బులు ఇచ్చారని కూడా స్పష్టంగా రాసినట్లు కూడా తెలుస్తుంది. ఇది కూడా ఎన్ఎస్ స్పష్టంగా ముందుగా బయట పెట్టింది ఎక్స్క్లూజివ్ గా బయట పెట్టిందని చెప్తుంది. ప్రతి నెల వీళ్ళు ఈ డబ్బులు ఇచ్చారని చెప్పి కూడా అధికారి ఏదైతే ఎస్హెచ్ఓ కూడా రాసుకున్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద ఇటు ఏనకు ఈ బుక్ సంబంధించిన రాసిన బట్టి బుక్ దొరకడం అలాగే ఏసీబీకి అధికారులకు సూపరింటెండెంట్ దొరకడంతో ఒక్కసారిగా ఎక్సైజ్ శాఖలో అవినీతి ఆరోపణలు ఒక్కసారిగా బయటకు వెళ్ళినట్లు కూడా తెలుస్తుంది. అయితే వీటితో ఎక్సైజ్ సూపరింటెండెంట్ తో పాటు చాలా మంది కూడా కింది స్థాయి కావచ్చు పై స్థాయికి కావచ్చు తన స్థాయి బట్టి కూడా అవినీతికి పాల్పడ్డారని చెప్పి కూడా అక్కడ ఉన్నట్టు ప్రజలు కూడా చెప్తున్నారు. దీనిపై కూడా అధికారులు ఇటు రాష్ట్ర ప్రభుత్వం ముక్కు పాదంతో వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లా ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. మనీషా, రైట్, థ్యాంక్ యూ నవీన్. ఇక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ నారాయణగూడలో జరిగిన ఛాత్రోన్ కి గుంజ్ విద్యార్థి ప్రజెంటేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న వ్యక్తులే తమ ప్రయోజనాల కోసం ఈ పేపర్ లీక్ పాల్పడ్డారన్నారు. లక్షలాది మంది విద్యార్థుల జీవితాల రోడ్డును పడినా కేంద్రం స్పందించకపోవడం దారుణమన్నారు. లేక కొంత వ్యాపారం చేసుకోవడం కోసం ఈ నీట్ పేపర్ లీక్ చేశారు. దాదాపు 22 లక్షల మంది రాసిన ఈ పేపర్ లీక్ కావడం వల్ల నెలల తరబడి కష్టపడి పనిచేసి రాత్రనక పగలనక తల్లిదండ్రులకు దూరంగా ఉండి ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి కష్టపడి పనిచేసి రిజల్ట్ వస్తుంది, మాకు ఉద్యోగాలు వస్తాయి, మాకు సీట్లు వస్తాయి, మేము ఫర్దర్ స్టడీస్కు పోతాం అనుకున్నటువంటి విద్యార్థులకి ఒక అగాధంగా ఈ పేపర్ లీకేజ్ ఏర్పడింది. చాలామంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. తప్పిదం జరిగింది. కేంద్ర ఎడ్యుకేషన్ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహించి రాజీనామా చేయలే. మోడీ ఇటువైపు కన్నెత్తి చూడలే. ఇంత
తమ హక్కుల సాధన కోసం దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉప సర్పంచ్లు చెలో హైదరాబాద్ పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్కు ఉప సర్పంచ్లు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తమకు ఉన్న చెక్ పవర్ రద్దు చేస్తున్నారనే ప్రచారంపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. డిమాండ్లు నెరవేరకపోతే సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. వాళ్ళందరినీ కలువండి అని అప్పుడే టైం వరకు మాకు ప్రభుత్వం నుండి ప్రతి ఒక్క విషయం మాకు సంతకాలు కానీ చేరుగా కాబట్టి ఆ కసితో వచ్చినాం కాబట్టి ఇలా చెక్ పవర్ పోతుందంటే మా ఆత్మగౌరవం పోయినట్టనే ఉద్దేశంతో ఈరోజు స్వచ్ఛందంగా ఎవరి ఖర్చు వాళ్ళే ఈ కార్యక్రమం ఖర్చు కూడా మేము తలా కొంత డబ్బులు వేసుకొని ఈ కార్యక్రమాన్ని ఇలా ఏర్పాటు చేసుకొని మా తిండి మేమే మా నీళ్లు మేమే తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినాం. కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వానికి మేము చేతులు జోడించి విన్నవించేది ఏంది అని అంటే దయచేసి ఈ వస్తున్నటువంటి వార్తలను ఆనాడు డిసెంబర్ 18వ తారీఖు మీరు ఎట్లయితే ఖండించారో అదే విధంగా ఇప్పుడు కూడా ఈ వార్తలు తప్పుడు వార్తలు ఉప సర్పంచుల చెక్ పవర్కు ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పి వెంటనే ఈ ప్రభుత్వ పెద్దలు మంత్రి సీతక్క గారు కానీ గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ చివరికి కన్సర్న్ డిపార్ట్మెంట్ కమిషనర్ దివ్య మేడం కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ సిఆర్ సార్ కానీ దీని మీద స్పష్టత ఇవ్వాలి. అదేవిధంగా గ్రామ స్వరాజ్యంలో మేము ముందుకు పోవాలంటే దయచేసి రేపు పొద్దున ఇవాళ ఉన్న మనిషి రేపు కనబడతలేడు. కాబట్టి మాకు ఇప్పుడు వచ్చిన అవకాశంతో మేము గ్రామంలో పనిచేస్తున్నాం కాబట్టి దయచేసి శిలాఫలకాల మీద పేర్లు కూడా ఉపసర్గలు ఇవ్వడానికి మీకు ఇబ్బంది ఏంది. కాబట్టి దయచేసి వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ చెక్ పవర్ మీద స్పందించాలి. అదేవిధంగా శిలాఫలకాల మీద హైదరాబాద్ వనస్థలిపురంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న నారాయణ స్కూల్పై విద్యాశాఖ అధికారులు కొరడా జల్పించారు. వనస్థలి హిల్స్లోని నారాయణ పాఠశాలలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలను ధరలకు విక్రయిస్తున్నారు అంటూ తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై తక్షణమే స్పందించిన హయత్ నగర్ ఎంఈఓ శ్రీనివాసులు పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇక 2 గదుల నిండా నిల్వ ఉంచిన పాఠ్య పుస్తకాలను గుర్తించి ఆ రూమ్లను సీజ్ చేశారు. వనస్థలిపురంలో ఉన్నటువంటి నారాయణ స్కూల్లో బుక్స్ డంప్ చేస్తున్నారు పిల్లలకు అమ్మడానికి అని కాంప్లైంట్ చేసినారు. రాఘవరెడ్డి అనేది కాంప్లైంట్ చేసింది. ప్రకాష్ అనేటతను కాంప్లైంట్ చేస్తే వాటిని పరిశీలించడానికి వచ్చేసాను. ఇక్కడ ఒక 2 రూముల్లో కింద సెల్లార్లో 2 రూముల్లో బుక్స్ ఉన్నాయి. సో అలాంటి బుక్స్ అన్నింటినీ కూడా ఆ రూమ్స్ అన్నీ కూడా లాక్ చేసి సీల్ చేసేసినాము. ఈ విషయాన్ని కూడా వీళ్ళ మీద చర్యల కోసం ఆ డిఓ గారికి రిటర్న్గా కాంప్లైంట్ చేస్తాము. తదుపరి వాళ్ళ మీద చర్యలు అనేటువంటివి తీసుకుంటాము. సుమారు దాదాపుగా ఉండొచ్చు, ఒక 3 lakhs 4 lakhs వరకు ఉండొచ్చునేమో బుక్స్. ఎందుకంటే డిఫరెంట్ క్లాసెస్ ఉన్నాయి, అక్కడ రేట్స్ డిఫరెంట్గా ఉన్నట్టున్నాయి. కొన్ని లాస్ట్ ఇయర్ బుక్స్ కూడా ఉన్నాయి, కొన్ని సెట్స్. కాబట్టి ఇలాంటివి జరగకుండా మేము ఇంకోసారి స్కూల్లో వాళ్ళకు తగినటువంటి వీళ్ళ ద్వారా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చి మేము చెక్ చేద్దామని వీడియో తీసుకుందామని వచ్చినాము. వచ్చిన తర్వాత ఎంఈఓ సార్కి కాల్ చేసి, సార్ ఇలా పలానా ఇల్లీగల్గా బుక్స్ వాళ్ళు ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు, పేరెంట్స్ కట్టుకోలేకపోతున్నారు అని చెప్పడంతో సార్ వచ్చి ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని బుక్స్ సీజ్ చేయడం. మన సాబ్నార్ కలాన్ పనామా చౌరస్తా దగ్గర ఉన్న పిస్తా హౌస్ బ్యాక్ సైడ్లో నారాయణ స్కూల్లో ఇది ఎక్కువ వసూలు చేస్తున్నారని సార్కి చెప్పడంతో సార్ వచ్చి ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని 2 బుక్స్ ఉన్న 2 రూమ్లను కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ బుక్స్ వాల్యూ వచ్చేసి మినిమం 5 to 10 lakhs ఈజీ ఉంటుంది. నార్మల్గా 5 to 10 lakhs. వీళ్ళు రఫ్ నోట్స్ కూడా నారాయణ స్కూల్ బుక్కే వాడాలి. ఆ నారాయణ స్కూల్ బుక్ ఇంత అమౌంట్ అని చెప్పేసి వాళ్ళే ప్రైజ్. అసలు బుక్ మీద జగిత్యాల జిల్లా కొరుట్లలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. హైదరాబాద్లో బీటెక్ చదువుతూ నెల రోజుల క్రితం అదృశ్యమై ఏపీలోని సింగరాయకొండలో అనుమానాస్పద స్థితిలో శవమై తేలిన విద్యార్థి రాహుల్ మృతిపై మిస్టరీ ఇంకా వీడలేదు. రాహుల్ది ఆత్మహత్య కాదు, ముమ్మాటికి హత్యనని ఆరోపిస్తూ కొరుట్లలోని కార్గిల్ చౌక్ వద్ద అఖిలపక్షం బీసీ పద్మశాలి సంఘాల ఆధ్వర్యంలో భారీ రాస్తారోకో నిర్వహించారు. నెల రోజులు గడుస్తున్నా ఈ కేసులో పురోగతి లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము ఈరోజు పోరాటకు రావడానికి కారణం
గత నెల రోజులుగా అంటే గత నెల 27వ తారీఖు మే 27వ తారీఖున మరి తప్పిపోయిన కేసులో 30వ తారీఖున మరి ఏదైతే ప్రకాశం డిస్టిక్లో శవమై తేలిన రాహుల్ గురించి మరి వాళ్ళ కుటుంబానికి మరి అలా ఏం జరిగిందో గత 10 రోజులుగా మేమందరూ కూడా ఎంక్వైరీ చేస్తే మరి ఇంతవరకు దోషులు పట్టుకోలేదు. మరి 27వ తారీఖు తప్పిపోతే 30వ తారీఖు బావిలో శవమై తేలిండ్రు. మరి ఆ శవమై తేలిన తర్వాత మరి ఆత్మహత్య చేసిన పరిస్థితుల్లో మరి రెండు ప్రభుత్వాల మధ్య సమస్య ఇది. ఇక్కడ మరి ఏదైతే కాచిగూడ పోలీస్ స్టేషన్లో అక్కడ అదేవిధంగా రైల్వే స్టేషన్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఫుటేజ్లు ఉన్నాయి. ఆ తర్వాత మరి సింగరాయి కొండ రైల్వే స్టేషన్ దగ్గరికి 3 కిలోమీటర్ల దూరం ఉన్న బావిలో మరి బండరాయి కట్టి తాళ్ళతో కట్టి శవంగా తేలితే అక్కడ రైతులు చూసి అక్కడ పోలీసులు ఫిర్యాదు చేస్తే మరి 1వ తారీఖు పోస్ట్ మార్టం చేసి మరి వాళ్ళు కూడా అన్నోన్ పర్సన్ గా బాడీగా గుర్తించి సమాజ్ చేయడం జరిగింది. కానీ ఆ తర్వాత వాళ్ళ ఇంజనీరింగ్ 3వ సంవత్సరం అవుతుండు మరి ఏదో మరి మిసైల్ పంపారు. ఆ మిసైల్ సంబంధించిన అమ్మాయి తాలూకు ఫ్రెండ్ సిద్ధార్థ జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణానికి చెందిన రిత్విక్ అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటాడు. నేపాల్లోని పోఖ్రాలో జరిగిన అండర్-19 ఇంటర్నేషనల్ బేస్బాల్ టోర్నమెంట్లో అద్భుత ప్రదర్శన కనబరిచి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. దేశానికి తెలంగాణ రాష్ట్రానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిన రిత్విక్ను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జయన్ కుమార్ ఘనంగా సన్మానించారు. క్రీడారంగంలో రిత్విక్ సాధించిన విజయం ఎంతో గర్వకారణమని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి యువతకు ఆదర్శంగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ నెల 30వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. రాష్ట్రపతి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ అధికారులకు ఆదేశించారు. విశాఖలోని వి కన్వెన్షన్ నోవేటెల్లో జరగనున్న సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ తొలి స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. నేపథ్యంలో ప్రోటోకాల్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. కాకినాడ జిల్లా పెద్దాపురం డివిజన్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగల ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. బైక్లు, ఇన్వర్టర్లు, జనరేటర్ మోటార్లను చోరీ చేస్తున్న 3 యువకులను పెద్దాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. సామర్లకోటలో నిర్వహించిన సమావేశంలో డీఎస్పీ తిలగి కేసు వివరాలు వెల్లడించారు. జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దిగి ముఠాను పట్టుకున్నట్లుగా తెలిపారు. మా గురుగారు పాదులు తీస్తున్నారు. ఈ దొంగతనాలపై ఏదైనా ప్రాపర్టీ కేసెస్ అంటే హెచ్పీలు కానీ, మోటార్ సైకిల్ థెఫ్టింగ్ కానీ, సెల్ ఫోన్ థెఫ్టింగ్ కానీ, వీటిపై సారు మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు ప్రతిరోజు డే అండ్ నైట్ బీటు సర్వ్ చేస్తున్నాము. పెద్దాపురం సబ్ డివిజన్ అన్ని పోలీస్ స్టేషన్లోని. అందులో భాగంగా ఏ అనుమానితుడున్నా టీసీఎస్ ఇన్స్పెక్టర్ గారు వారి టీము వారు రాత్రులు కూడా సస్పెక్ట్ ప్లేసెస్, ఈ ముద్దాయిలు తరచుగా తిరిగే ప్లేసెస్ వాటిపై అంటే మన పోలీస్ స్టేషన్, రైల్వే స్టేషన్ అవ్వచ్చు, బస్ స్టాండు, ఐసోలేటెడ్ ప్లేసెస్లో వాటిపై నిరంతరం నిఘా పెట్టడం వల్ల నిన్న మధ్యాహ్నం సుమారు 3-4 ప్రాంతాల్లో ఒక 3 persons సస్పెక్షన్ మీద వాళ్ళు ఇంట్రాగేషన్ చేస్తే వారు పొజిషన్లో రమారమి. ఇవి బులెటిన్ అప్డేట్స్, కీప్ వాచింగ్ ANN.